రేషన్ బియ్యం వ్యవహారంలో అక్రమ రవాణా జరుగుతుంది. అసలు కాకినాడ పోర్టు ఒక అడ్డాగా మారిపోతుంది అక్రమ రవాణాకి అన్న ఆగ్రహం ఎప్పటి నుండినో వ్యక్తం చేస్తూ వచ్చారు పవన్ కళ్యాణ్. అది ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మీద కోపంతోనే అంటే అది కాదు, అసలు ఓవరాల్గా ఈ దేశ భద్రతకే ముప్పు వచ్చేటటువంటిది ఉంది. ఇవాళ బియ్యం అక్రమ రవాణా చేసేవాడు రేపు పొద్దున్న డ్రగ్స్ చేయడా, ఆయుధాలు చేయడా, కాబట్టి ఈ వ్యవహారానికి ఫుల్ స్టాప్ పెట్టాలి అన్నటువంటి కాన్సెప్ట్లో తనే స్వయంగా సింగం సినిమాలో ఏదైతే సూర్య వెళ్తాడో అదే స్టైల్లో ఇవాళ తనే స్వయంగా వెళ్ళినటువంటి పరిస్థితి. వెళ్ళి షిప్లో చూసి వచ్చారు. ఈ సందర్భంగా కీలకమైనటువంటి పాయింట్స్ కసితో కూడిన వార్డింగ్ చెప్పుకొచ్చారు. అందులో ఇవాళ రోజున బియ్యం అక్రమ రవాణా దీన్ని ఇక్కడ ఒక్క ద్వారంపూడి అంటలేదు, వాళ్ళదేదో మానస వాళ్ళ బ్రదర్ దేవద్దా అంటున్నారు. టోటల్గా 16 సంస్థలు ఉన్నాయి. ఇక్కడ అందరిది ఉంది. ఇందులో లోకల్గా ఉన్న తెలుగుదేశం ఎమ్మెల్యే కొండబాబు ఎందుకు ఆపట్లేదు, మిగతా వాళ్ళు ఎందుకు ఆపట్లేదు అన్నటువంటి పాయింట్ని, అధికారులు ఎందుకు చూస్తూ వదిలేస్తున్నారు అన్నటువంటి పాయింట్ని రైజ్ చేసుకొచ్చారు. ఓవరాల్గా ఈ వ్యవహారానికి సంబంధించి ఇది విదేశాలకి అక్కడ కనుక మనం ఇది అక్రమ రవాణా జరగకుండా ఉంటే 70 రూపాయలకి వెళ్ళే బియ్యం 40 రూపాయలకే ఆఫ్రికా ఖండానికి ఇవ్వచ్చు. అట్లాంటి విధమైనటువంటి నిర్ణయం తీసుకోమని కేంద్రాన్ని అడగాల. సేమ్ టైం ఇక్కడి నుంచి అక్రమ రవాణా జరగడానికి వీల్లేదు. ఒక గంజాయి లేకపోతే ఒక డ్రగ్స్ లాంటివన్నీ కూడా పోర్టుల ద్వారా అక్రమ రవాణా జరిగేటటువంటి అవకాశానికి ఈ కేంద్రం అవుతున్నాయి. సరైన తనిఖీలు ఉండట్లేదు. మొత్తం అందరి మీద కఠిన చర్యలు తీసుకోవాలి అంటూ పవన్ కళ్యాణ్ సీరియస్ వ్యాఖ్యలు చేసుకొచ్చారు.